ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం నా అదృష్టంగా భావిస్తున్నా. దీనికి ముఖ్య కారకులైన జోగి రమేష్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను 2019 ఎలక్షన్ తర్వాత పెడన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఈ జనసేన పార్టీలో ఒకటే పనిచేసే నాయకుడు కానీ కష్టపడే కార్యకర్త కానీ వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఈరోజు కూడా టీడీపీతో వీళ్ళు చేసేది ముసుగు రాజకీయాలు. ఏ రోజునైనా గత 3 సంవత్సరాల క్రితమే పొత్తు కన్ఫర్మ్ చేసుకుని నాయకుల్ని కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తూ మొన్నటికి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఈయన తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పొత్తు కన్ఫర్మ్ చేసి పొత్తులో ఉన్నామని ప్రకటించారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇన్నాళ్ళ నుంచి పనిచేసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు సంప్రదించారా? మేమంతా 2019 ఎలక్షన్ తర్వాత మేమంతా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఈ పార్టీలో జనసేన పార్టీలో మేము ఏ రకంగా కష్టపడాలో కష్టపడ్డాం. కానీ మీరేం చేస్తున్నారు? ఈ రోజు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నారు. 2018 నేను ఒకటే మీడియా ముఖంగా అడుగుతున్నా, 2018లో మీ అమ్మగారిని నారా లోకేష్ మీడియా ముఖంగా దూషించలేదా? మరి ఆ రోజున మీరేం చెప్పారు సమాధానం? ఈ రోజున అదే టీడీపీతో మీరు ఏ రకంగా పొత్తుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మొన్న సభలో మంగళగిరిలో జరిగిన సభలో ఒక మాట అన్నాడు, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి. ఒక నాయకుడి లక్షణం అదేనా? ఒక కార్యకర్తను కానీ నాయకుడిని కానీ ఉంటే ఉండండి పార్టీలోంచి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనే నాయకుడి లక్షణమేనా? నేను ఒకటే అడుగుతున్నా, టీడీపీని విమర్శిస్తే వైసీపీ కోవటంట. మరి 2018లో మీ తల్లిగారిని దూషించినప్పుడు మరి మీరేంటి? మేము ఈ 2024లో కూడా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మా సాయశక్తుల అటు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మేము పార్టీ కోసం కష్టపడి చేస్తే ఈ రోజున మాకు తగ్గిన గౌరవం ఏంటంటే కోవట్టు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు మీడియా ముఖంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ పార్టీని, మీరు ముసుగు రాజకీయాలు చేయొద్దు. మీరు చేయడం వల్ల మేము చేసే ముసుగు రాజకీయాల వల్ల ఈ రోజున అనేక మంది నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు ఏదైనా కానీ ప్రజలకి ఈ రోజున కూడా పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు చేరుతున్నాయంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఈ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టి ఈ 2 పార్టీలు కలిస్తే ఏదో ప్రబంధనం సృష్టిస్తుంది, మేము రాబోతున్నాం అని చెప్తున్నారు. కానీ ప్రగల్భాలు మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, గ్రౌండ్ లో మేము పనిచేసాం, కష్టపడ్డాం, నాయకుడి కింద మా కింద కార్యకర్తలు కష్టపడ్డారు. ఈ రోజు కూడా గ్రౌండ్ లో మట్టికి ఉన్నది ఏంటంటే ప్రతి పేదవాడు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే. మీ అందరికీ చెప్తున్నాం, రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. మీకు ఈ రోజుకైనా మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుకుంటున్నాం, పనిచేసే కార్యకర్తలను కాపాడుకోండి, నాయకులను కాపాడుకోండి. ఉంటే ఉండండి పోతే పోవండి అంటే కాదు. ఈ రోజు కూడా ఒకటే, మిమ్మల్ని చూసి ఎందుకు ఓటేయాలి? నేను అడిగే ప్రశ్న ఒకటే, నన్ను 2019లో మీరు నన్ను గెలిపించుకోలేకపోయారా అన్నారు. 2024లో మిమ్మల్ని ఏ విధంగా చూసి ఓటేయాలని మీడియా ముఖంగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ